హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ఈరోజు 2 జనవరి 2024. ఈరోజు మార్కెట్లో ప్రధాన ఇండెక్స్ అయినటువంటి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే విధంగా ముందుగా నిన్నటి రోజున ఏదైతే మార్కెట్ కన్సాలిడేషన్ అయ్యి తర్వాత మార్కెట్ టేక్ ఆఫ్ అవడం మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ అదే విధంగా ఉంటాం మనం చూసాం. ఏదైతే మార్కెట్లో ఈరోజు కూడా నార్మల్ గానే ఓపెన్ అయ్యి జస్ట్ కన్సాలిడేషన్ ఫేజ్ లోనే ఉండి సెకండ్ హాఫ్ నుంచి మార్కెట్ లో కొంచెం కరెక్షన్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ అయితే నార్మల్ గానే ఓపెన్ అయ్యి కొంచెం అప్ ట్రెండ్ లో 21,900 రేంజ్ లో మనకి ట్రేడ్ ఆడినప్పుడు కూడా అక్కడి నుంచి ఏదైతే కన్సాలిడేషన్ అయిన తర్వాత 12 దాటిన తర్వాత కానీ 1 దాటిన తర్వాత మార్కెట్ లో ఒక డ్రాస్టికల్ ఫాల్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదైతే మార్కెట్ లో ఒక కన్సాలిడేషన్ టు డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మార్కెట్ లో మనం ఆచితూచి మనం ప్రవర్తించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మనకి టెక్నికల్ గా మనకు వచ్చినటువంటి ఇండికేషన్స్ ఏదైతే కరెక్షన్ సంబంధించినటువంటి కరెక్షన్ సంబంధించిన ప్యాటర్న్ అయితే మనకి ఏర్పడిపోయింది కాబట్టి మనకి ఆటోమేటిక్ గా 850 దగ్గర నుంచి 21,850 ఆర్ 830 దగ్గర నుంచి మనకి మార్కెట్ లో ఒక డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేప్పటికైతే క్లియర్ గానే ఉంది. 48,500 కింద నుంచి కూడా మార్కెట్ డౌన్ ట్రెండ్ గా డ్రాస్టికల్ గా పడే అవకాశం ఉంది. అదేవిధంగా మార్కెట్ లో ఏదైతే స్టాక్స్ మార్కెట్ లో ఏదైతే బాగా పీక్ స్థాయికి వెళ్ళినాయో అవన్నీ కూడా ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది అన్నట్లు కూడా అలాంటి స్టాక్స్ అన్నట్లు కూడా మనకి ప్రాఫిట్ బుక్ చేసుకోవడం. సెల్ సైడ్ ఉండే స్టాక్స్ ని మనం మార్నింగ్ ఏదైతే నిఫ్టీ చార్జ్ యాప్ లో మనం ఏదైతే సెల్లింగ్ సంబంధించిన స్టాక్స్ ఇస్తామో దాంట్లో మనకి ఏదైతే మనం స్టాక్స్ సంబంధించినటువంటి మెసేజ్ ఏదైతే ఇస్తున్నామో దాన్ని ఫాలో అవుతుంటే మనకి అద్భుతమైనటువంటి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. నిన్నటి రోజు కూడా స్టాక్స్ లో ఆధార్ పోర్ట్ కానీ ఆధార్ ఎంటర్ప్రైజెస్ కానీ వీటిలో మనకి విప్రో కానీ ఇవన్నీ కూడా మంచి ప్రాఫిట్స్ తీయడం జరిగింది. ఈ రోజు కూడా మార్కెట్ లో ఓపెన్ అయిన తర్వాత నిఫ్టీ చార్జ్ యాప్ లో స్టాక్స్ లో అయితే అక్యురేట్ గా మనం దాన్ని జనరేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి స్టాక్స్ తో పాటుగా బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ కూడా మనం అక్యురేట్ గా మనం జనరేట్ చేస్తాం. అది ఏ విధంగా అన్నది అంతా కూడా మనకి నిఫ్టీ చార్జ్ యాప్ లో ఈజీగా దొరికే అవకాశం ఉంటుంది. ఏదైతే మన మార్కెట్ లో టేక్ ఆఫ్ అవుతున్నటువంటి స్టాక్స్ కొన్ని స్టాక్స్ మనం రికమెండ్ చేస్తాము. ఆ స్టాక్స్ లో మనకి ఎక్కడి నుంచి మార్కెట్ ఏ విధంగా వెళ్ళే అవకాశం ఉంది, ఎక్కడి నుంచి మనకి మార్కెట్ లో ఒక టేక్ ఆఫ్ తీసుకున్న తర్వాత ఎక్కడి నుంచి మార్కెట్ లో మనకి అది డ్రైవ్ అవుతున్నది అన్నంతా కూడా ఈజీగా ఐడెంటిఫికేషన్ అయ్యి మనకి జరగడానికి అవకాశం ఎక్కువగా ఉన్నది. అదేవిధంగా స్టాక్స్ విషయానికి వస్తే స్టాక్స్ లో కూడా మనకి ఏదైతే మార్కెట్ కండిషన్ ఎటువైపు ఉన్నప్పుడు కూడా మన ఇప్పుడు యూపీఎల్ కానీ ఐటీసీ కానీ అదేవిధంగా ఇన్ఫోసిస్ కానీ ఇంజనీర్స్ కానీ ఇవన్నీ కూడా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. ఆ స్టాక్స్ లో మనం ఏదైతే నిఫ్టీ చార్జ్ యాప్ లో రికమెండ్ చేస్తామో వాటిలో మనం తీసుకుని ముందుకెళ్తే మనకి మంచి లాభాలు వచ్చే అవకాశం కూడా ఉంది. ఇక నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ఖచ్చితంగా మనకి మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఏదైతే మనకి సపోర్ట్ లెవెల్స్ ని బ్రేక్ చేస్తుందో అక్కడి నుంచి మనకి నిఫ్టీ చార్జ్ యాప్ లో మనం ఏదైతే కాల్ జనరేట్ చేస్తామో దాంట్లో మనకి ఫాలో అవుతే మనకి మంచి ప్రాఫిట్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా స్టాక్స్ లో కూడా నిఫ్టీ చార్జ్ యాప్ లో ఇచ్చేయన్ని కూడా ఫాలో అవుతుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.